ఈ వీడియోలో మనం అయ్యప్ప స్వామి జననం ఎలా జరిగింది, అయ్యప్ప స్వామిని హరిహరసుతుడని ఎందుకు అంటాం, ఇంకా మరికొన్ని అయ్యప్ప స్వామి విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే స్వామివారి విషయాల్ని చాలా మందికి తెలియజేసినట్లుగా అవుతాం. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతాను, వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి. శబరిమలలో కొలువున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. అయ్యప్పను హరిహరసుతుడని, ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తాము. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప అనే నామం పుట్టింది. మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తాము. మహిషాసురుని జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను. అందులకు బ్రహ్మదేవుడు, నీ కోరిక సమంజసమైనది కాదు, అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా, అందుకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడదని మీరే సెలవిస్తిరి, కాన వారిద్దరికి జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించినట్లుగా వరమడిగెను. అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను. అంతలో ఆ మహిషి మనసులో, హరిహరుల సంగమముతో బాలుడు జన్మించునను భూలోకమందు ఎలా జన్మిస్తాడు, అది సాధ్యమవుతుందా అని అనుకుంటుంది. అంతేకాదు, హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవధర్మం నిర్వర్తించాలి. అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. ఈ విధంగా వరం కోరగా బ్రహ్మ మహిషికి వరమిస్తాడు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతం దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు. శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నంలో అయ్యప్ప జన్మిస్తాడు. ఈ అయ్యప్ప స్వామి శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా నది తీరాన మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరిస్తాడు ధర్మశాస్త్ర. అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందలరాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువును చూసి ఆశ్చర్యం పొందుతాడు. గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువుని ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకొని వెళ్తాడు. శిశువుని చూసిన రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది. అయ్యప్ప అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరో మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, ఇంకొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయిస్తాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావిస్తాడు. అది ఇష్టం లేని తల్లి తన తలనొప్పి అని నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యుడితో చెప్పిస్తుంది. దీంతో తానే వెళ్లి పులిపాలు తీసుకొని వస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు. అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడికి చేరుకుంటారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరిస్తాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు అయ్యప్ప స్వామి. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇక్కడికి వచ్చాను, కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోతారు. ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనం అవుతాడు. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.
అయ్యప్ప స్వామికి పట్టాభిషేకం చేయించాలని రాజు కోరుతాడు. ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజు నుండికి ఇవ్వండి, నా అవతారము పరిసమాప్తి అవుతుంది. మీ అనుమతి కొరకు వచ్చి తిననగా మహారాజు మహారాణి మరియు ప్రజలందరూ శోకసంద్రంలో మునిగిపోతారు. అంతటా రాజు, అయ్యా, నీ పట్టాభిషేకము కోసము చేసిన ఆభరణములైన స్వీకరించమనగా మహారాణి, అప్పా, మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని ఆర్థించగా వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభీష్టమును మన్నించి, తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా, అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ నేను ఒక బాణమును సంధిస్తాను. అది ఏ స్థలంలో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి. ఆ ఆలయమునకు ముందు 18 సిద్ధులకు సాంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను. ఆ సమయమున మీరు నా కోసమై చేయించిన ఆభరణములు నియమ నిష్ఠ గరిష్ఠులై తీసుకొని వచ్చి పడునెట్టాంబడిని దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య ప్రదాతనై వారికి జీవన్ముక్తిని ఇవ్వగలనని సెలవిస్తారు అయ్యప్ప స్వామి. స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన శబరి తల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర 18 మెట్లతో పందలరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మిస్తారు. నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి. ఈ శబరిమలలోనే స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తులతో పూజలు అందుకుంటున్నాడని చాలా మంది భక్తుల విశ్వాసం. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట లోకానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏ ఏ ధర్మాలని పాటించాలో, ఏ ఏ నియమ నిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు అయ్యప్ప స్వామి. అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనని ధర్మశాస్త్ర అనే పేరుతో కూడా పిలుస్తాము. అంతే అండి ఈ వీడియో ద్వారా మీరు అయ్యప్ప స్వామి జననం గురించి తెలుసుకునే ఉంటారు. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామియే శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః.